వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని మార్చడం, కోల్చడం చిన్న దేశాలలో సాధ్యమవుతోంది. ఏదైతే డీప్ స్టేట్ టీమ్‌కి. డీప్ స్టేట్ టీమ్ ఏం చేస్తున్నది, రెజీమ్ చేంజ్ బ్యాచ్ అని ఉన్నారనమాట. అంటే ఏ దేశాల్లో అయితే తక్కువ జనాభా ఉంటారో ఆ దేశాల్లో ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఎత్తుగడలు వేసుకుంటున్నారు వీళ్ళు. ఈ గ్రూపే ఆ మధ్యన శ్రీలంకలో తిరుగుబాట్లకు కారణం, ఈ గ్రూపే బంగ్లాదేశ్లో తిరుగుబాట్లకు కారణం, నిన్న నేపాల్లో కారణం, అలాగే ఆ మధ్యన పాకిస్తాన్లో కారణం, ఉక్రెయిన్లో కారణం కూడా వాళ్ళే, జార్జియా లాంటి చోట్ల కారణం కూడా వీళ్ళే. వీళ్ళకి నచ్చినోడు లేదా పపెట్ అంటే గందరగోళ ప్రభుత్వాలు ఉండాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన పాలసీలు నడుస్తాయి, వాళ్ళ వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. అలాంటి వ్యవస్థలు నడుపుతుండేటటువంటి బ్యాచ్ని డీప్ స్టేట్ టీమ్ అంటుంటారు. వీళ్ళు ఇప్పుడు తాజాగా లెక్క చెప్తుందని ప్రొఫెసర్ జెఫ్రీ సాట్స్ దీని మీద టోటల్ రీసెర్చ్ చేసినటువంటి ఆయన, అమెరికన్ ఆయనే చెప్పుకొస్తున్నది ఏంటంటే 64 ప్రభుత్వాలను వీళ్ళు మార్చారట అమెరికా నుంచి. 64 ప్రభుత్వాలని ప్రపంచవ్యాప్తంగా. అది తాజాగా లెక్క తేలుతోంది.